కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారి యొక్క సూచన మేరకు ఈరోజు మంచిర్యాల రైల్వే స్టేషన్లో వందే భారత్ లేన్ యొక్క ఆర్టింగ్ కోసము ఆ ప్రారంభోత్సవం కోసం రావడం జరిగింది. ప్రత్యేకంగా కేంద్ర మంత్రివర్యులు మంచిర్యాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను గతంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి రఘు గారు అనేక సందర్భాల్లో ఢిల్లీకి వచ్చిన సందర్భంలో నితిన్ గడ్కరీ కలవడము, రైల్వే మినిస్టర్ కలవడము, వీళ్ళందరినీ కలవడము, దానివల్ల కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఈ మంచిర్యాల స్టేషన్ అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యంతో ఉన్నది. అందుకే దాంట్లో భాగంగానే ఈ మంచిర్యాల రైల్వే స్టేషన్ అన్ని హంగులతో అన్ని సౌకర్యాలతో అత్యాధునికమైన టెక్నాలజీతో అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచనతో ఈ మంచిర్యాల రైల్వే స్టేషన్ ను అమృత్ భారత్ స్కీమ్ లో భాగంగా ఇప్పటికే 26 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించారు. ఇలా మంచిర్యాల ప్రజలు ఆశ్చర్యపోయే విధంగా ఈ రైల్వే స్టేషన్ ను అద్భుతంగా అధునాతనంగా తీర్చిదిద్దబోతున్నారు. దాంతోపాటు ఫుట్ఓవర్ బ్రిడ్జ్ విషయంలో కూడా దరఖాస్తు ఇవ్వడము, వారు రఘు గారు మన అంజరెడ్డి గారు ఢిల్లీకి వచ్చినప్పుడు వారు కూడా రైల్వే మినిస్టర్ ను రఘు గారితో కలిసి కలవడము. ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కూడా 3.5 కోట్లతో వాళ్ళ మంచిర్యాల రైల్వే స్టేషన్ లో ఇలా పనులు ప్రారంభించబోతున్నాం. దాంతోపాటు వందే భారత్ సంబంధించి కూడా ఈరోజు స్థాపించారు. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకంగా ఈ మంచిర్యాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడమేమో మంచిర్యాల రైల్వే స్టేషన్ ను అన్ని రకాల అభివృద్ధి ప్రయత్నం చేస్తున్నాం, అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా సహకరించడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైల్వే విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే ఈ 10 సంవత్సరాల కాలంలో 42,000 కోట్ల రూపాయల నిధులను ఈ తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు పెట్టింది. దాదాపు 40 ప్రాజెక్టు పనులు నడుస్తూ ఉన్నాయి. దానికి రాబోయే 10 సంవత్సరాల్లో 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రణాళిక సిద్దమైనది తెలంగాణ రాష్ట్రానికి. 5 వందే భారత్ ఇష్టం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి. 2 వందే భారత్ హైదరాబాద్ నుంచి పూణే, హైదరాబాద్ నుంచి నాందేడు అతి త్వరలో ప్రారంభించబోతున్నాం. చెర్రపల్లి టెర్మినల్ ను ఆధునీకరించడం, కరీంనగర్, రామగుండం, సికింద్రాబాద్, నాంపల్లి లాంటి స్టేషన్లు కూడా అభివృద్ధి చేస్తాం. బేగంపేట అన్నిటి కూడా అభివృద్ధి చేస్తాం. బట్ ఇంకా కూడా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా సహకరించాలని కోరుతా ఉంది. దాంతోపాటు ఫీజు రియంబర్స్మెంట్ మన ఎంత ఘోరమైన పరిస్థితి అంటే దాదాపు 15 నుంచి 20 లక్షల మంది స్టూడెంట్స్ చదువుకుంటా ఉన్నారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళ మొత్తం భవిష్యత్తు అంతా కూడా నాశనమే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఇవాళ గత బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోవడం వలన దాదాపు 8 నుంచి 10,000 కోట్ల రూపాయలు వాళ్ళ బకాయిలు ఇవ్వాల్సి ఉండేది. వాళ్ళు చేతులు తెచ్చారు. చేతులు చేసాక ఏమైంది, అరే మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది కావచ్చు అని చెప్పి ఇటు పేరెంట్స్, మా కళాశాల పరిస్థితి బాగుపడుతుంది కావచ్చు అని చెప్పి ఇటు కళాశాల పాఠశాల యజమానులు వీళ్ళందరూ కలిసి బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే ఫీజు రియంబర్స్మెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వలన విద్యా సంస్థలు నడిచే స్థితిలో లేవు. నమ్మించారు. వాళ్ళ కేసీఆర్ గారేమో పంజాబ్ పోయి చెల్లని చెక్కులిచ్చి తెలంగాణ పరువును బజార్ కట్టింది. తన నాశనం చేసిన ఇజ్జత్ తీసేయండి. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది, టోకెన్లు ఇచ్చింది. టోకెన్లు ఇచ్చింది, పేపర్ పత్తగా రాయించారు. ఆ టోకెన్లు చెల్లిన పరిస్థితి. టోకెన్లు ఎందుకు ఇచ్చారు, ఏమన్నారు, ఎందుకు ఇస్తున్నారు పైసలు? మరి
ఇంత ఘోరమైన పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. 8 నుంచి 10,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. ఇలా పాఠశాల పరిస్థితి ఏంది? వాళ్ళు ఆ ఇంటి ఆ బిల్డింగ్ కిరాయి చెల్లించలే పరిస్థితి, కరెంటు బిల్లు చెల్లించలే పరిస్థితి, దాంట్లో పనిచేసే నిరుద్యోగ యువతకు కొంతమంది ఎంప్లాయ్మెంట్ దొరికింది కృషి అయిన వాళ్ళు, వాళ్ళకి సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళు కూడా ఎన్ని రోజులు భరిస్తారు? వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి పూర్తి శాతం మద్దతు తెలిపారు. వాళ్ళ భుజాన్ని వేసుకొని వాళ్ళే పైసలు ఖర్చు పెట్టుకున్నారు. ఇవాళ వాళ్ళకి ఇచ్చింది ఏంది? ఇవాళ చిప్ప చేసి వాళ్ళకి వాళ్ళ ముందే చెప్పినాక కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు. ఆయన మేము బర్బాద్ అంటే లేదు సార్, బీఆర్ఎస్ మోసం చేసింది సార్, మేము కాంగ్రెస్కి ఇస్తాం సార్ వేసి ఏమైంది? ఇవాళ పేర్ల మీకెళ్ళి పోయి పోయిన వాడు అంటే 10 సంవత్సరాల నుంచి వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఏమైనా పరిస్థితి ఏంది? ఇవాళ మొత్తం విద్యా సంస్థలు పనిచేసింది. మొన్న హాల్ టికెట్ లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఇలా విద్యార్థులు ఎందుకు చదువుకుంటున్నారు? ఇలా పీజీ, డిగ్రీ, మెడిసిన్, ఇంజనీరింగ్, ఎంసీఏ అన్ని సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఇవాళ చదువు పని చేసుడా, పేరెంట్స్ పరిస్థితి చదివించడా, మా పిల్లలు చదువు పని చేసినా, ఇంట్లో ఫీజు కట్టలే పరిస్థితులనే ఈ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ అన్నది కదా అని చెప్పి ఇలా ఉన్నత చదువులు చదవాలని చెప్పి చదివించాలని చెప్పి మా కొడుకు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, పెద్ద పెద్ద చదువులు చదవాలని చెప్పి ఒక కళలు కానీ ఈ ప్రభుత్వం మా ప్రభుత్వాల మాటలు నమ్మి పాలకుల మాటలు నమ్మి విద్యాసంస్థలు చేపిస్తే ఇలా ఫీజు రియంబర్స్మెంట్ విద్యాసంస్థ చెల్లించబడదు, యజమానులు చెల్లించబడడం వలన ఇలా విద్యార్థులు మెడలు బట్టి బయటికి గడ్డించే పరిస్థితి. ఏమైంది పరిస్థితి కాదు? మేము 1,00,000 కోట్ల విద్యా బడ్జెట్ పెట్టినామని చెప్పంటున్నారు. మూసి రివర్ ఫ్రంట్ అంటున్నారు, విశ్వాళ్ళు పోటీలు పెట్టారు, ఫోర్త్ సిటీ అంటున్నారు, ఇంకేమేమో అంటున్నారు. మరి వాటికి పైసన్నప్పుడు ఈ పేద విద్యార్థులు చదువుకోవడానికి వాళ్ళ ఫీజులు కట్టలేక ఇలా యాజమాన్యాన్ని రోడ్డుకి స్ట్రైక్ చేస్తుంటే ఈ 10,000 కోట్ల రూపాయలు చెల్లించిన స్థితిలో ప్రభుత్వం ఉందా? ఇక గతంలో వీళ్ళు స్ట్రైక్ అన్నారు. స్ట్రైక్ అంటే దీని కొంతమంది ప్రభుత్వం గుంజి చర్చలు అన్నారు, టోకెన్లు ఇచ్చారు. నేను మనకు చెప్పిన ఆ రోజే మీరు మీ దానిలో గ్రూపులు ఉన్నాయి, మీ దానిలో కొంతమంది ప్రభుత్వానికి తాబేదారుగా వ్యవస్థ కొంత మీ అసోసియేషన్ లో ఈ ప్రభుత్వం పైసలు ఇవ్వదని చెప్పి ఆ రోజు చెప్పిన. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని చెప్పి విద్యార్థులకు అన్యాయం కావద్దు, యాజమాన్యాల వాళ్ళను కాపాడండి, వాళ్ళు అప్పుల పాలయ్యారు, బ్యాంకులలో ఇంట్రెస్ట్ కట్టలేకపోతున్నారు, వాళ్ళ ఆస్తులు అమ్ముకున్నా కట్టలేని పరిస్థితి. 10 మందికి సేవ చేద్దాం, 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇద్దామని చెప్పి విద్యాసంస్థలు నెలకొల్పితే ఇలా విద్యాసంస్థలు నడిపించలేని పరిస్థితి ఉన్నదని చెప్పి వాళ్ళకు మొదటి నుంచి కూడా మద్దతు ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ అప్పుడు ఇయ్యపోతుంది, మాట ఇస్తుంది, చర్చ జరుపుతుంది, చర్చలు సఫలమే, టీవీలలో బ్రేకింగ్ తీసుకుంటారు, పేపర్ స్టేట్మెంట్ ఇస్తుంది, మిమ్మల్ని నమ్మి మళ్ళీ వాళ్ళు స్ట్రైక్ విరమించుకుంటే మళ్ళీ అలా ఏమైంది? మరి ఇది చాలా బర్నింగ్ ఇష్యూ. విద్యార్థుల భవిష్యత్తు దయచేసి నాశనం చేయొద్దు. వెంటనే యాజమాన్యాలకు చెల్లించాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం వెంటనే చెల్లించాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇది ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, చదివించుడా చదివించకపోవడమా? ఇది కాదు, ఇంకా ఆరోగ్యశ్రీ దాదాపు 1,200 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ఇలా ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోలే పరిస్థితి, వాళ్ళు మెడల్ పెట్టి బయట ఇస్తున్నారు. ప్రభుత్వం మాకు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లిస్తలేదని చెప్పని ఆ ప్రభుత్వం చెల్లించాలి, ఈ ప్రభుత్వం చెల్లించాలి, మెడల్ పెట్టి బయట నొక్కుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి పోదంటే సూదులున్నాయి, మందులున్నాయి, కనీసం దూది కూడా ఉండదు ఆడ. ఆ పరిస్థితి వాళ్ళది. ఆ పండుగలు కూడా చెల్లిస్తున్నారు ఆరోగ్యశ్రీ, అవి చెల్లించలే. ఇలా పేదోళ్ళు ఇలా మొత్తం వాతావరణం మారింది, వర్షాలు పడుతున్నాయి, వరదలు వస్తున్నాయి, అనేక రోగాలతో డెంగ్యూతో పాటు అనేక రోగాలతో మలేరియా, వైరల్ ఫీవర్స్ తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ లో ఆరోగ్యశ్రీ పనిచేస్తున్నారు, ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు లేవు, సూదులు లేవు. ఇది ఈ పరిస్థితిలో ఆరోగ్యశ్రీ బకాయిలు అట్లున్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అట్లున్నాయి. మీరు చేసింది ఏం చెప్పండి? కొన్ని ఆరోగ్యానికి అమలు చేసినంటే వాటి లాభార్థం లేకుండా పోయింది. వీళ్ళు వాళ్ళు కలిసి బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, ఈ ఫార్ములా కేసు, గొర్రెల స్కాము,
వరలక్ష్మి వీటి గురించే 6 క్యాన్ల నుంచి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడరు, 6 క్యాన్ల నుంచి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడరు. మాట్లాడేది మేమే, సమస్యలనే మాట్లాడంటే మేము వాళ్ళిద్దరు కాంప్రమైజ్ పాలిటిక్స్, అండర్స్టాండింగ్ పాలిటిక్స్ వాళ్ళిద్దరు కూడా అద్దరు ఒకటే. మరి దయచేసి వెంటనే ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో వెంటనే ప్రభుత్వం ముందు రావాలి. మీకు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా దీని ప్రధానమైన సమస్యగా భావించి మీరు వెంటనే ఈ టోకన్లు ఇచ్చుడు బంద్ చేసి వాళ్ళ యాజమాన్యాల అకౌంట్లో పైసలేసి వాళ్ళ భవిష్యత్తు, విద్యార్థుల భవిష్యత్తు కాపాడాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. మీడియానా కమ్యూనిస్ట్ వాళ్ళు ఎప్పుడైనా మీకు ఎవడరు ఎక్కడన్నా గానే ఉంటారు వాళ్ళు, గానే ఉంటారు. తిట్టి 2 సీట్లు వీలయ్యి మేము ఇన్ని సీట్లు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ వాళ్ళు అన్నారు. ఏడికి వేరు వాళ్ళు తెరమరుగా పేరు భూగర్భంగా కలిసిపోయారు. మేమేం చేసాం 2 సీట్ల భారతీయ జనతా పార్టీ ముచ్చటగా 3వ నరేంద్ర మోడీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాం. వాళ్ళు చెప్పండి వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి కావన్నా, ఈ పేరు ఆ పేరు చెప్పి విమర్శించుడు కావన్నా. మరి వాళ్ళు అంతకుముందు కాంగ్రెస్ పార్టీతోనే అధికారం చెలాయించారు. ఎన్ని రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసిర్రు, ఎన్ని ఎవరికోట నిర్మించారు, ఎన్ని రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టారు, ఈ దేశంలో ఎన్ని కొత్త రైల్వే లైన్లు చేశారు. బ్రిటిష్ వాళ్ళ కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ కాలంలో ఎప్పుడన్నా ఏమైనా చేసిర్రా వాళ్ళు? హండ్రెడ్ పర్సెంట్ మరి వాళ్ళు చంపిందేవాడిని, నక్సలైట్ చంపిందేవాడిని ఎవరు చెప్పింది? అమెరికా అన్నారు. వాళ్ళు చెప్పి తెలుగులోనే కదా. ఎంతమంది పోలీసు వాళ్ళు చంపారు తెలంగాణ రాష్ట్రంలో? ఎంతమంది పోలీసులు అమరవీరులు తెలంగాణ రాష్ట్రంలో? ఇలాగ రాజ్య నాయకు ఎస్టీ ఏం తప్పు చేసిండు? శ్రీపాదరావు గారు అజాత శత్రువు ఏం తప్పు చేసిండు? నర్సిరెడ్డి గారు, చిట్ట నర్సిరెడ్డి గారు ఏం తప్పు చేసిండు? కాంగ్రెస్ పార్టీ సమాజం చెప్పాలి ఫస్ట్. ఇలా మావోయిస్టులను సంబంధించి ముఖ్యమంత్రిగా స్పందించాలి. ఇలా బుచ్చిరెడ్డి డిఎస్పీ గారు ఏం తప్పు చేశారు? ఎంతమందికి కానిస్టేబుల్, ఎస్ఐ మహాముత్తానం పోతుంటే, డ్యూటీలో బాగా పోతుంటే, మన భార్య సీమంతం ఆ రోజు సీమంతాన్ని పోతుంటే ఎస్ఐ ఏం తప్పు చేశాడు? ఎస్ఐ డ్యూటీ చేసిండు. ఆయన పుట్ట కుడి కొట్ట చేసాడు, ఎన్నుకోవడం కాదు. ఇలా ఎంతమంది పోలీసులు పుట్ట కొట్టుకున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. వాళ్ళు తెలుగుది కాదా? మేమేమంటున్నాం? మా గవర్నమెంట్ పాలసీ ఏంది, ఆలోచన ఏంది? తుపాకీ రక్షకుల చేతిలో మాత్రమే ఉండాలి. చట్టాన్ని, దేశాన్ని రక్షించే ఆర్మీ చేతిలో, చట్టాన్ని రక్షించే పోలీసు చేతితో మాత్రం తుపాకీ ఉండాలి. దానికి కాకుండా తుపాకీ చేతిలో వేరే వ్యక్తుల చేతిలో, పర్మిషన్ లేకుండా ఉన్న వ్యక్తుల చేతిలో ఉండాలని నేరంగా సంఘ విద్రోహ శక్తులుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భావిస్తుంది. అందుకే తుపాకీ విడిచి రమ్మంటున్నాం, తుపాకీ విడిచి వచ్చి లొంగిపోమంటున్నాం. మేము ఆల్రెడీ నరేంద్ర మోడీ అమిత్ షా రిక్వెస్ట్ చేసిర్రు. దాన్ని కాదని తుపాకీ చేతిలో పెట్టి మేము కాల్స్తూనే ఉంటాం, చర్చలు జరపాలే, మమ్మల్ని ఏం చేయొద్దంటే అటువంటి పిరికి ప్రభుత్వం కాదు నరేంద్ర మోడీ ప్రభుత్వము. 2026 మార్చి వరకు ఈ దేశంలో మావోయిస్టును పూర్తిగా నిర్మూలించడమే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క లక్ష్యము. అమిత్ షా గారు ఆల్రెడీ స్పష్టం చేశారు. అమిత్ షా గారి నేతృత్వంలో దీన్ని సాధించబోతున్నాం. ఇప్పటికే పూర్తిగా అంతర్ముందు చేయాలా, ఏం సాధించు చెప్పండి. ఇవాళ మీరు ఏం చేస్తారు? ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఓట్లేదంటారు, ప్రజాస్వామ్యానికి విరుద్ధము, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలను కూలగొట్టాలంటారు. 15th ఆగస్టు రోజు, 26 జనవరి రోజు జాతీయ జెండా ఎగిరేదు, నల్ల జెండా ఎగిరారంటారు. మీరు ఏ దేశానికి సంబంధించిన భక్తులు ఇప్పటికీ అర్థం కాలే. దీన్ని వ్యతిరేకించాలా వద్దా? ఎంతమంది ఆదివాసులను చంపారు, ఎంతమంది ఎస్సీ ఎస్టీలను, ఎంతమంది ఎస్సీ బీసీలను చంపారు, ఎంతమంది అమాయకులు చంపారు. వీరోళ్ళు అమాయకులు చెప్పడానికి ఇప్పుడు మీరు సాధించింది ఏంది? అలా సాధించినది మీరు చనిపోయారు, ఎన్కౌంటర్లో మీరు కూడా చనిపోయారు. సరే, దీనివల్ల ఇన్ని సంవత్సరాలు మీరు తుపాకీ కొట్టు రాజ్యాధికారి రావాలన్నారు, రాలేదు. నక్సల్యం పూర్తిగా అంతమంది పోతుంది. ఇప్పటికైనా కనివిప్పగలి, ఇప్పటికైనా వాస్తవాలు ఆలోచించి రండి, ప్రజాస్వామ్యం రావాలి, ఎన్నికల్లో పోటీ చేయాలి, గెలవాలి. మీ ప్రభుత్వం ఏర్పడాలంటే ఏం చేస్తారో ప్రజలకు చెప్పండి.
ఇది మంచి పద్ధతి కాదని అంటారు. స్థానిక ఎన్నికలు లేదా గ్రామీణ వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది, దానిపై స్పందించారు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు పెట్టాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. చాలా కుండి శాఖలు వెతికి ఓటు ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలను గెలవలేమని చెప్పి భావించి, ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ ఒక్క గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇచ్చిన దాఖలు, ఒక్క పైసా మీరు రూరల్ పెట్టు. మీరు అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో ప్రకటిస్తూ ఉంటారు. మీరు పోయిన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్రామ పంచాయతీకి ఒక్క పైసానన్నా ఇచ్చిందా? ఒక్క పైసా ఇవ్వకుండా ఇవాళ అమలు చేసేది నరేంద్ర మోడీ గారి పైసలు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చే పైసలు, నరేంద్ర మోడీ గారికి సంక్షేమ పథకాలు మాత్రం అమలవుతుంది. కాబట్టి స్థానిక సంస్థలకి నిర్వహిస్తే భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి వాళ్ళు నిర్వహించలేకపోయారు. దాంతోపాటు యూరియాకు సంబంధించి కూడా యూరియా రబీ సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి 12,05,000 మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మీరు ఎంత వాడుకున్నారు? దాన్ని 9 లక్షల మెట్రిక్ టన్నులు వాడుకున్నారు. ఇంకా 3 లక్షలు ఆల్రెడీ మిగిలింది. సరే, 1 లక్ష అటు ఇటు పోనేది. ఇంకో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉంది కదా, దాన్ని వాడుకోలేక ఎందుకు ఇవాళ మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు బ్లాక్ మార్కెట్ తరలింది? మేము ఇన్నోళ్ళు అంటారేమో, బీజేపీ ఇవన్నీ తప్పు మూసుకొని మోడీ తిడతారు, కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ గారు తిడతారు. మీకు ప్రణాళిక లేదు, ఒక పద్ధతి లేదు. నేను పక్కన నేనేమైంది? నిన్న మిర్యాలగూడలా లారీ లోడ్ పడుకున్నారు. యూరియా రైతుల పొలాలకు పోతలేదు, యూరియా పోతలేదు. బ్లాక్ మార్కెట్లకు ఎమ్మెల్యేల గనిమేలు బ్లాక్ మార్కెట్ లోడ్ తరలిస్తున్నారు. మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నిన్న మిర్యాలలో కూడా జరిగిన సంఘటన ఫస్ట్ సమాధానం చెప్పండి. ఇట్లా దొరికింది ఒకటి. కాంగ్రెస్ లో చాలా ఎక్స్పర్ట్స్, ఎందుకంటే వాళ్ళు దీనిలో చాలా 40-50 సంవత్సరాలు దేశాన్ని రాష్ట్రాన్ని పాలించారు. ఎట్లా దొరికిందో అది ఆయన కొత్తగా ఎమ్మెల్యేలు కానీ పోయింది. ఇవాళ 2014 కంటే ముందు యూరియా కోసం చెప్పులు పెట్టేటోళ్ళు, సంచులు పెట్టేటోళ్ళు, పొద్దున పోయి లైన్లో నిల్చుంటోళ్ళు. దాని నుంచి ఈ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడన్నా యూరియా కొరత వచ్చిందా? ఈ 10 సంవత్సరాలు. ఈ సంవత్సరం ఎందుకు వస్తున్నది? ఒక ప్లాన్ లేదు. రబీ సీజన్ లో వాళ్ళు వాడుకున్నటువంటి యూరియాకు లెక్కపత్రం లేదు.